హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ప్రజెంట్ మనం ఏంటంటే బోడుప్పల్లో ఉన్నాము. ఇక్కడ కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పుకోవాలి. గత 10 రోజులుగా లైన్గా చిన్నపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, ఎక్కడికక్కడ జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క మనుషుల్లోని ఏమాత్రం కూడా భయం అనేది రావడం లేదు. ఎక్కడికక్కడ ఏంటంటే ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి ఇలాంటి ఇన్సిడెంట్స్ ముఖ్యంగా చిన్న పిల్లల మీద, నెలల పిల్లల దగ్గర నుండి సంవత్సరం పిల్లల వరకు ప్రతి ఒక్కరి మీద ఈ అఘాయిత్యాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అండ్ రీసెంట్గా కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైనా సరే గురువు దేవుడితో సమానం అని చెప్తూ ఉంటారు. మరి అటువంటి గురువు ఆడపిల్ల మీద, ముఖ్యంగా ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఆడపిల్ల మీద అఘాయిత్య చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఇవాళ చూస్తున్నారు కదా. నిన్న వాడిని అయితే పట్టుకోవడం జరిగింది. ఇవాళ పాపకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ధర్నా చేపట్టడం అయితే జరిగింది. సో వీళ్ళ ధర్నా చేపట్టారు కదా, వీళ్ళ అసలు డిమాండ్స్ ఏంటి, వాడిని రిమాండ్లోకి తీసుకున్నారా లేదా, అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఏం జరిగిందండి, ఎప్పుడు అసలు మీకు తెలిసింది పాపకి ఇలా అఘాయిత్యం చేశాడని చెప్పి? నిన్న కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే బోడుప్పల్ నగరంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఉపాధ్యాయుడు దైవంతో సమానం. అటువంటి ఉపాధ్యాయుడే ఈరోజు అమ్మాయిల పట్ల, బాలికల పట్ల అఘాయిత్యాలకు గురి చేస్తూ ఉంటే, ఈరోజు ఎంఈఓ కానీ, మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ డిఆర్ఓ కానీ ఎక్కడ సోయ లేకుండా పనుకుంటా ఉన్నారు. 12 అవుతుంది, మేము ఇక్కడ ధర్నా చేయబట్టి దాదాపు గంట గడుస్తుంది. అయినా కానీ డిఓ కానీ ఎంఈఓ కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలే. ఇంతవరకు ఆ నిందితులను ఎటువంటి శిక్షకు కానీ గురి చేయలేదు. అటువంటి నిందితులను కూడా వెంటనే రిమాండ్కి తరలించాలని చెప్పేసి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలి. కార్పొరేట్స్ విద్యాసంస్థలు ఏవైతే ఉన్నాయో లక్షల కొద్దీ వసూలు చేస్తున్నప్పటికీ మన అమ్మాయిలకు కానీ మన కొడుకులకు కానీ కనీస రక్షణ కల్పించలేకపోతే ఇటువంటి కార్పొరేట్ విద్యాసంస్థలు ఏంటికని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. అంతేకాకుండా కిరణ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఇది మొదటి సంఘటన ఏం కాదు. ఇదే తరహాలో గత సంవత్సరంలో కూడా రిపీట్ అయితే కూడా అప్పుడు కూడా డిఓ కానీ ఎంఈఓ కానీ ఎటువంటి షాకాస్ నోటీసులు జారీ చేయలేదు. అంటే ఇంతకు ముందు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందా? ఇంతకు ముందు లాస్ట్ సంవత్సరం కూడా ఇదే సంఘటన, ఇదే ఇష్యూ, సేమ్ ఇష్యూ జరిగినప్పటికీ కూడా డిఓ కానీ ఎంఈఓ కానీ ఈ ఇంటర్నేషనల్ స్కూల్కు ఎందుకు షాకాస్ నోటీసులు ఇవ్వలేని అని ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది. మరి చూసుకుంటే వాడిని రిమాండ్లోకి తీసుకున్నారా? ఇంతప్పటికి కూడా జరిగి దాదాపు 24 గంటలు గడుస్తుంది. ఆ నిందితులు పరారీలో ఉన్నారు కానీ పోలీస్ శాఖ వాళ్ళని రిమాండ్కి తరలించలేదు. అంటే దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ స్కూల్స్కి గవర్నమెంట్ అధికారులకు గిఫ్ట్స్ పంపిణీ జరుగుతున్నాయి. మన ఈ సందర్భంగా మేము అందరం కూడా ఆలోచిస్తున్నాం. మేము ఇంతవరకు ఆలోచిస్తుంది ఒకటే, 24 గంటలు జరుగుతుంది ఇష్యూ జరిగి, నిందితులను పోలీసులు చెప్తున్నారు కదా రిమాండ్కి ఆల్రెడీ తరలించామని చెప్పి, పోలీసుల మాటల్లో విన్నాం. ఇప్పుడు మేము ఇంతవరకు ఆ నిందితులను రిమాండ్కి తరలించడం లేదని చెప్పేసి మేము కూడా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళు పరారీలో ఉన్నారని చెప్పేసి మా యాజమాన్యం కూడా అంటున్నది. ఇంతవరకు వాళ్ళ జాడేదో మాకు కూడా తెలియదు. మేము కూడా వాళ్ళని తరలించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు పరారీలో ఉన్నారని చెప్తున్నారు కదా, నిన్న మనకి రిలీజ్ అయిన వీడియోలో ఏంటంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పేరెంట్స్ని కావచ్చు, లేకపోతే అటు స్కూల్ డిపార్ట్మెంట్ కూడా వాడిని కొడుతున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం కదా లైవ్లోని. స్కూల్ డిపార్ట్మెంట్ కాదు, అమ్మాయి తల్లిదండ్రులు మాత్రమే వాళ్ళు స్పందించి నిందితుడిని శిక్షించడం జరిగింది. నిందితుడు పరారీలో ఉన్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా వాళ్ళని రిమాండ్కి తరలించాలని చెప్పేసి డిమాండ్కి ధర్నా చేస్తున్నాం. ఇంతవరకు కూడా ధర్నా జరగబట్టి కూడా దాదాపు గంట సమయం జరుగుతుంది. ఇంతవరకు డిఓ కానీ ఎంఈఓ కానీ ఎటువంటి స్పందించలేదు. ఈ స్కూల్ని సీజ్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరు రాలేదా డిపార్ట్మెంట్కి సంబంధించి, ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే అధికారులు? ఇంతవరకు గవర్నమెంట్ అధికారులు కూడా ఎవరు కూడా ఇక్కడికి చేరుకొని సందర్భాలు దాఖలాలు లేవు. అమ్మ, అసలు ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉంది, అసలు ఎలా తెలిసింది పాపకి ఇలా జరిగిందని చెప్పి? एक्चुअली ये जो मैं खड़े हो जाते बोडोपल में किरण इंटरनेशनल स्कूल में जो निंदनीय घटना हुई है वो जितना निंदा का इतना कम है. एक 5 ईयर से बच्ची है, फिर ये मानसिकता बार बार क्यों, ये घटना क्यों बार बार स्कूल में हो रहा है? स्कूल प्रशासन वो चीज़ को क्यों, मतलब एक ऐसे घटना ना हो जैसे हमारा गर्ल चाइल्ड है, बार बार इसका शोषित होता है. ये घटना आज नहीं है,
ये बार बार स्कूल में घटना हो रहा है, तो एक माँ बाप बच्चे लोग को कैसे भेजे? अभी पुलिस आया, वहाँ खड़े पुलिस वाले ने बोल रहे हैं हमने अरेस्ट कर लिया और कार्रवाई चल रहा है, लेकिन इसका अंत कब तक है? उसका केस चलेगा, कुछ दिन जाएगा, फिर वो बेल में आएगा, फिर घूमेंगे, फिर एक केस करने का कोशिश करेंगे। ये चीज़ बंद होना है, उसके लिए तो कुछ स्ट्रांग कानून होना है। और उसके साथ स्कूल डिपार्टमेंट भी जब इतने हायर फीस के वजह से तुम बच्चे लोग को हम लोग छोड़ते हैं, तो उनको केयर कैसे होना है? आपका क्या कर रहा था प्रशासन? और बच्ची को कहाँ से अकेले में मिल गया हो, कैसे हो रहा था? ये सब चीज़ का क्या स्कूल के प्रशासन के पास कुछ भी नहीं है क्या? इसीलिए मैं रिक्वेस्ट करूंगी स्कूल प्रशासन हो, हमारा कानून हो। और सबसे बड़ी बात है, मैं हर माँ बाप को बोलूंगी, बेटा पैदा करते तो खुश हो जाते हैं ना, तो बेटा पैदा करने के बाद संस्कार भी दे, जो ये चीज ना हो, ये चीज पुनरावृत्ति न हो। एक बेटी पैदा होती तो दुख आता है, एक बेटा पैदा होती तो बहुत गर्व में बोलता है बेटा पैदा हुआ। तो हर माँ बाप को मेरी रिक्वेस्ट है, उनको इतने संस्कार दे, कम से कम ये चीज़ ना हो। बस मुझे ये दुख के बात पर और ज़्यादा नहीं बोलना है कुछ, बस उतना है। हम कानून माने प्रशासन को रिक्वेस्ट करते हैं इसको जल्दी से जल्द वो चीज़ का कुछ भी हल निकालें, और पनिशमेंट तो उनको होना है। సో ఏమంటున్నారమ్మా మామూలుగా స్కూల్ డిపార్ట్మెంట్ కూడా ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరు రిమాండ్ అంటే మొత్తం కూడా మీరు డిమాండ్స్ చేస్తున్నారు కదా, వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి. వీళ్ళ మాటల్లో మనకు తెలుస్తోంది వాడు పరారీలో ఉన్నారని తెలుస్తోంది. మరి మీరు స్కూల్ డిపార్ట్మెంట్తో మాట్లాడారా? వాళ్ళ మాటల్లో ఏమంటున్నారు? हमारा स्टेट महिला मोर्चा ప్రెసిడెంట్ గారు వచ్చారు, అయితే ఆమెతోటి మాట్లాడుతున్నారు, ఈ ప్రిన్సిపల్ తోటి యాజమాన్యం తోటి మాట్లాడుతున్నారు. ఇక వాడిని అయితే అరెస్ట్ చేశారంట. దాని గురించి మా పాప పేరెంట్స్తో మాట్లాడారా? అవును మాట్లాడే ఎలా ఉందంట? ప్రెసిడెంట్ మాట్లాడారు. పాపకి ఎలా ఇప్పుడైతే పర్వాలేదని చెప్తున్నారు. అది అయితే మా ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ వారు మహిళా మోర్చా వాళ్ళు शिल्पा रेड्डी महिला मोर्चा बीजेपी महिला मोर्चा स्टेट प्रेसिडेंट शिल्पा रेड्डी जी ने अंदर है, स्कूल प्रशासन के साथ बात करो। స్కూల్ పెద్దవాళ్ళతోటి అందరితోటి మాట్లాడుతున్నారు, వాళ్ళు ఓకే అని లోపల మాట్లాడుతున్నారు. అయితే మళ్ళీ పునరావృతం కాకుండా ఇలాంటి గట్టిగా ఒక కానూను కానీ ఏదైనా తీసుకోవాలన్నట్టు మేమందరం ధర్నాలో దిగినాం. ఇంకొకసారి కనుక ఇలాగ జరిగితే అలాంటి వాడిని అసలు ఈ భూమి మీదనే ఉంచకూడదు. ఇట్లాంటి చిన్న పిల్లలతో జీవితాలతో ఆటలాడేవాడిని అసలు ఈ భూమి మీదనే ఉంచకూడదు. ఇలాంటి తెలిసినంబడే వాళ్ళకంటూ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ఏవైనా పెట్టి ఇలాంటివి మళ్ళీ కాకుండా చేయాలని కోరుకుంటున్నాం. జై భారత్, జై భారత్ మాతాకి జై. అసలు ఎలా తెలిసిందమ్మా? సీసీ కెమెరాలు కూడా ఎప్పటికప్పుడు ఉంటాయి. ఇంటర్నేషనల్ స్కూల్ అనేసరికి మొత్తం కూడా యాజమాన్యం అండర్లో ఉంటుంది కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది కదా. మరి ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకని ఎవరు కూడా పట్టించుకోలేదంటారు? అసలు సీసీటీవీ ఫుటేజ్ అవైలబిలిటీ ఉందంటారా? ఇది స్కూల్ యాజమాన్యం యొక్క వైఫల్యం కూడా ఉంది. దీంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు, కానీ అవి ఎంతవరకు పనిచేస్తున్నాయో కూడా అది ఐడియా లేదు వాళ్ళకి కూడా. ఆ పాప చెప్పడం వల్లనే పేరెంట్స్ రియాక్ట్ అయ్యి పేరెంట్స్ ద్వారానే స్కూల్ యాజమాన్యానికి తెలిసింది తప్పించి అది వీళ్ళ స్కూల్ యాజమాన్యం తరఫు నుంచి అది బయటకు రాలేదు విషయం. వాళ్ళ పేరెంట్స్ వచ్చి టీచర్ని దాడి చేస్తుంటేనే స్కూల్ యాజమాన్యానికి తెలిసింది. మన జీవితంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అని అంటాము. మన జీవితంలో గురువుకి అంత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఇట్లాంటి టీచర్సే మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పే వాళ్ళ ఇలాంటి ఘటనలకు పాల్పడితే వ్యవస్థ ఎటు పోతుంది? ఇప్పుడు ఆ పిల్ల చెప్పుకోగలిగింది, ఆ చెప్పుకోలేని పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మన గవర్నమెంట్ ప్రత్యేకమైన కఠినమైన శిక్షలు కానీ కఠినమైన చర్యలు కానీ తీసుకోవాలి. ప్రతి స్కూల్లో ఇది ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. ఇది దీనిపైన నివారణగా ఏదైనా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి తప్పకుండా. కానీ మహిళలకు సంబంధించి కానీ పిల్లలకు సంబంధించిన కానీ కఠినమైన చట్టాలు తీసుకొని రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సో ఇది ఇక్కడ వాళ్ళ మాటల్లో మనకు తెలిసింది ఏంటంటే పాప ఎవరైతే విక్టిమ్ అంటే పాప ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పాప వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తే తప్ప ఈ యొక్క పేరెంట్స్కి అంటే స్కూల్ డిపార్ట్మెంట్కి కూడా తెలియలేని సిచ్యువేషన్స్ ఇక్కడ మనకైతే చూస్తున్నాము. అండ్ ఇంత పెద్ద ఇంటర్నేషనల్ కొన్ని వేల ఫీజులు కడతా ఉన్నాం కదా, ఇక్కడ కూడా పిల్లలకి రక్షణ లేకపోతే ఎలా అనేది కూడా వీళ్ళు క్వశ్చన్ చేసే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో మనకి పోలీసులతో కూడా మాట్లాడదాం, అసలు ఏం జరిగింది, వాళ్ళని రిమాండ్లోకి తీసుకున్నారా లేదా, మనకి ఏంటంటే వీళ్ళ మాటల్లోనే తెలుస్తోంది వాడు పరారీలో ఉన్నారని అయితే తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.